లాస్ట్ నాకు ఇన్స్టిట్యూట్ కరోనా టైంలో వచ్చాడు, ఫోన్ చేశాడు, నేను హుజూర్నగర్ నుంచి వచ్చింది సార్ అంటే ఫోన్లో అంతా వివరాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి పర్సనల్గా కలిసాడు ఇన్స్టిట్యూట్లో, తిరుగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు నేను హుజూర్నగర్ వెళ్ళినప్పుడు లక్ష్మారెడ్డి గారితో పాటు వచ్చాడు ఇంటికి వచ్చి మళ్ళా సేమ్ స్టోరీ అడుగుతూ ఉండు. సో అప్పుడు కొంచెం నేను కోపమైన అన్నట్టు, అంటే నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకొని ఇప్పుడు నా దగ్గరికి రాబట్టే 4-5 నెలల నుంచి వస్తున్నావు పోతున్నావు, ఇదంతా కాదు, నువ్వు సీరియస్గా అయితే అది వదిలిపెట్టేసాయి, ఒక 5-6 మంత్స్ నాకు టైం పెట్టుకో, నువ్వు వచ్చి జాయిన్ అవ్వు, జాబ్ వస్తుంది, అంతేగాని నెక్స్ట్ టైం నా దగ్గరికి రావద్దని స్ట్రాంగ్గా చెప్పాను ఆ రోజు. ఆ రోజుతో ఇంకా మనోడికి కూడా ఇంకోసారి వచ్చి అడిగే ఛాన్స్ లేదు కాబట్టిగా మేబీ జాయిన్ అయ్యి ఉంటాడు. జాయిన్ అయిన తర్వాత నేను స్ట్రాంగ్గా చెప్పాను. నేను అంటే జనరల్గా మన కాడికి కౌన్సిలింగ్కి కానీ కలవటానికి వచ్చినప్పుడు ఏదో ఒక బిజినెస్ ఆస్పెక్ట్లో మాట్లాడాను నేను. చాలామంది ఏంటంటే ఒక అడ్మిషన్ వస్తుంది కదా అని చెప్పి తేనె పూసిన మాటలు అవన్నీ మాట్లాడతాను. నేను చాలా కటువుగా మాట్లాడతాను.